హృదయమందు విశ్వసించాలి. అప్పుడే అది నువ్వు విన్న వాక్యానికి ఫలవంతం అవుతుంది. వింటారు, మర్చిపోతున్నారు. కాదు, వినేటప్పుడే నీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. అరే, ఈ వాక్యంలో ఈ సత్యం ఇలా ఉందా, అవును ఇది నాతోటే మాట్లాడుతుంది, నేనే ఆ స్థానంలో ఉన్నాను, నేనే పాపిగా కనబడుతున్నాను అని ఒకవేళ నీవు కన్ఫెస్ అయితే అది నీ హృదయంలో నిలిచి ఉంటారు. నీ వాక్యము నిలిచి నీతిమంతులుగా నేను చేస్తుంది. అవును ప్రియ గారు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, అందుకని ఆయన నీతిమంతుడని ఆయనకి పేరు ఇవ్వబడింది. జస్ట్ హీ ట్రస్టెడ్, విశ్వసించాడు. అందుకే ఆయన విశ్వాసం వల్లే ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఈరోజు నీవు కూడా వాక్యాన్ని విశ్వసించు, నీతిమంతుడిగా నిన్ను చేస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు. నీతిమంతుడు అంటే మిస్టేక్లెస్, ఏ తప్పిదము లేకుండా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు వాక్యం వింటుంటే నీ హృదయ అంతరంగంలో మిస్టేకులు కనపడతాయి, వైండ్ అయిపోతాయి, తుడిచివేయబడతాయి. సో వినాలి. నువ్వు వాక్యం ద్వారా నువ్వు నీతిమంతులు, వినటం ద్వారా నువ్వు నీతిమంతులు అవుతావని అక్కడ మనకి తెలియజేస్తున్నారు. తర్వాత 1 యోహాను 5:1 చదువుకుందాం. 1 యోహాను 5:1 యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. చూడండి, నువ్వు దేవుని మూలముగా పుట్టాలి అంటే ఏం చేయాలండి? వాట్ యు హావ్ టు డు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. రక్షణ కొరకు అభిషేకించిన వాడు యేసు అని ఒప్పుకోవటమే. హల్లెలూయా. యేసే క్రీస్తై ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నీవు రక్షించబడతావు. అపోస్తలుల కార్యము 18:5 పౌలు రాస్తున్నాడు. చూడండి, తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా. చూడు, యేసే క్రీస్తై ఉన్నాడని దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. అదే తండ్రి అయిన దేవుడు పౌలు దర్శనంలో చెప్పాడు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పయ్యా అన్నాడు. ఆ వాక్యం ఇదే చెప్తున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. రక్షణ కొరకు అభిషేకించబడిన వాడు యేసు క్రీస్తు. హల్లెలూయా. అంటే యూదులు ఇంకా వేరే రీతిలో, వేరే స్టైల్లో రక్షించబడతాము అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అక్కడ పౌలు దృఢముగా వారికి సాక్ష్యం ఇచ్చి ఆ మాట చెప్తున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని చెప్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసే క్రీస్తై ఉన్న నమ్మువాడు ప్రతివాడు కూడా దేవుని మూలంగా ఉన్నవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. అండ్ రోమీయులకు రాసిన పత్రిక 5:8 చూసినట్లయితే చూడండి, వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగా. ఆమేన్. ఇది నువ్వు నమ్మాలి. మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయాడనే ఆ కాన్సెప్ట్ నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. నేను 2 టాపిక్స్ తీసుకుంటున్నాను, విశ్వాసము, ఒప్పుదల. ఈ 2 టాపిక్స్. విశ్వాసంలోని కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. నేను యేసు క్రీస్తు మనం ఇంకనూ పాపులమై ఉండగా, స్టిల్ వీఆర్ ఇన్ సిన్, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాడనే ఆ కాన్సెప్ట్లో మనము నమ్మాలి, విశ్వసించాలని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. దాని తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో చూడండి, 10:9 బి భాగంలో చూసినట్లయితే, ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. చూడండి, ఆయనను మృతులలో నుంచి లేపిబడినాడు అని మీరు విశ్వసించిన ఎడల మీరు రక్షించబడతారు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత ఆయన సమాధిలో ఉండిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన గొప్ప సత్యాన్ని మనం విశ్వసించడం ద్వారా రక్షించబడతాం. See, so many points for trust and belief. విశ్వాసానికి, నమ్మకానికి గురించి కొన్ని పాయింట్లు చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారు సమాధి నుంచి లేచాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు రక్షించబడతావు. తర్వాత మార్కు సువార్త 16:16 చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చూడండి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నిన్నటి దినాన మన కుమారుడు అన్వేష్ రెట్టో పోయినట్టున్నాడు, మన అన్వేష్ బాప్తిసం తీసుకున్నాడు. నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యోహాను రాసిన సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత
వాని మీద నిలిచియుండును. ఆమేన్. చూస్తున్నారండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. చూడండి ఎంత బాగా విశ్వాసాన్ని గురించి చెప్తున్నారో చూడండి. మొదటి మాటలో చూసినట్లయితే నీతి కలిగినట్లు యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండో మాట చూసినట్లయితే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మాలి. మూడో మాట చూసినట్లయితే మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడని నమ్మాలి. తర్వాత ఆయన మృతుల్లో నుంచి లేపినని నీ హృదయమందు విశ్వసించాలి. తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. తర్వాత కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే తర్వాత ఎల్స్ ఏమనుందండి, విశ్వసించిన వాడు రక్షించబడతాడు. దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చూసారండి, దేవుని ఉగ్రత వారి మీద నిలిచియుండును. ఇట్ ఈస్ క్లియర్లీ టాకింగ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే రక్షించబడతాడు. విశ్వాసం లేని వాడు ఏమైపోతున్నాడండి, దేవుని ఉగ్రతకు ఆయన పాలు పడతాడు. దేవుని ఉగ్రతకు ఏమండి, నేను లేదా మీరు మనము ఏమైనా ఉగ్రతలు లేదా హార్ష్గా మాట్లాడుకున్నా, తిట్టుకున్నా, కరుచుకున్నా, కొట్టుకున్నా, ఏది చేసినా కూడా అది ఘోరంత కూడా కాదండి. కానీ దేవుని ఉగ్రత ఉందా అండి, అది చెప్పలేము మనం. అది అన్ఎక్స్ప్లెయినబుల్ పెయిన్. దేవుని ఉగ్రత, కుమారుని యందు విశ్వసించని వాడికి దేవుని ఉగ్రత ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము ఈరోజు మందిరంలో కూర్చుని ఉండి ఆయన విశ్వాసాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా మీరు యేసు అంటే ఏదో కొంచెం డౌట్ ఉంది, యేసు అంటే నో. మీ నరాల్లో ఏ అణువుని పలకరించినా కూడా యేసు నా దేవుడు, యేసే నా దేవుడు. ఏ అణువు, ఏ బిట్ ఆఫ్ యువర్ సెల్, నీ బాడీలో ఏ పార్ట్ అయినా కూడా మనం కదిపినా కూడా యేసే నా దేవుడని చెప్పేటట్టుగా మనము స్థిరమైన విశ్వాసంలో ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి ఘట్టం అయిపోయింది. రెండవ ఘట్టంలో ఒప్పుకోవాలి. చూడండి, వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. తర్వాత నోటితో స్పెల్ అవుట్ పలకాలి, నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. రెండవ ఘట్టంలో మొదటి యోహాను 4:2 చూసినట్లయితే అక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో క్లియర్గా మాట్లాడుతుందండి బైబిల్. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది దేవుని సంబంధమైనది. ఆత్మలో ఒప్పుకోవాలి, శరీరంతో కాదు. కొంతమంది మన సహోదరులు అంటారు యేసుక్రీస్తు ఈ లోకం, యేసు మాకు బాగా తెలుసండి, అది వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు దేవుడు అండి, వాళ్ళు పట్టుకుని బైబిల్ పట్టుకుని తిరుగుతారండి. అది కాదండి తెరవటం. యేసుక్రీస్తు ఆత్మ ఒప్పుకును, నీ ఆత్మలో ఒప్పుకోవాలి. యేసే ఏమని రాబడ్డారండి, యేసే కాదు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో వారు దేవుని కుమారులు. మన ముస్లిం సహోదరులు కూడా యేసుక్రీస్తు వచ్చారని చెప్తారు, కానీ వారు ఆ యేసునందు ఒప్పుకోవటం లేదు. కనుక దేవుని సంబంధులా కాదా అన్నది అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. కనుక ప్రియులారా, ఒప్పుకోవాలి. నంబర్ 1, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. నెంబర్ 2, అదే 1 యోహాను 2:22-23 చదువుకున్నాం. 22-23 యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవరు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఆమేన్. చూసారండి, యేసే క్రీస్తుని చెప్పేవాడు, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని ఎంత చూడండి. యేసు క్రీస్తు, నేను 4వ 5వ చెప్తున్నాను ఈ మాట. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొనుము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చూడండి, యేసే ప్రభువు అని నువ్వు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకానికి ప్రభువు వచ్చాడు. 10 అపోస్తలుల కార్యము 10:32 యేసుక్రీస్తు అందరికీ
ప్రభువు అని అక్కడ రాయబడింది. సర్వ మానవాడికి ఆయన ప్రభువుగా ఉన్నాడు. నాట్ మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, చూడండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకొందును. లోకమందున్న తండ్రి ఎదుట నేనును వాడిని వాణ్ణి ఒప్పుకొందును. ఒప్పుకొందును. చూడండి,